శ్రీచక్రం పరాశక్తి వేర్వేరు కాదు. అలా ఒకటిగానున్న పరాబిందువు నుంచి 3 బిందువులు ఏర్పడ్డాయి. అవేంటి అంటే శివశక్తులు ఒకటిగానున్న బిందువు, అచేతనంగా ఉన్న శివుడు, చేతనా స్వరూపమైన శక్తి. ఈ 3 బిందువులే త్రిగుణాత్మకములు. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము ఇది. శివపార్వతుల ఏకరూపమైన అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది. మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీ రూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగత్తునకు నామరూపములకు పదార్థములకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము, శ్రీమాత, శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ 3 ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియజేయుచున్నది. శ్రీచక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీ విద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కందుడు, దూర్వాసుడు అను 12 మంది 12 శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.